తెలుగు రాష్ట్రాల ప్రజలకు వరాల జల్లు కురిపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 2025లో రాష్ట్ర ప్రజలకు ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితం కలగాలని కోరుకుంటూ అందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్పారు చంద్రబాబు. 2024 ఏడాదిలో ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో ఏర్పడిన మంచి ప్రభుత్వం అందరి ఆశలు నెరవేర్చేలా అహర్నిశలు పనిచేస్తోందంటూ ప్రకటించారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్ని ప్రస్తావించిన చంద్రబాబు కేవలం 6 నెలల్లోనే సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను ఆవిష్కృతం చేసిందని వ్యాఖ్యానించారు. నిరుపేదల భవిష్యత్తుకు భరోసా ఇస్తూ పెన్షన్ల మొత్తాన్ని పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో పేద ప్రజలందరికీ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నట్టు తెలిపారు. రైతులు, మహిళల గురించి ప్రవేశపెట్టిన పథకాల్ని తెలిపిన చంద్రబాబు ధాన్యం సేకరణ డబ్బులు 48 గంటల్లో చెల్లించి రైతన్నలో సంతోషాన్ని నింపామంటూ ఆనందం వ్యక్తం చేశారు. గతంలో రోడ్లు ప్రమాదకరంగా ఉన్న సంగతిని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రయాణం సాఫీగా సాగాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని రహదారులన్నింటినీ గుంతలు లేకుండా చేస్తున్నామని తెలిపారు. కొత్త ప్రభుత్వ పాలసీలతో మళ్లీ పెట్టుబడులు తెచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు నాంది పలికినట్టు తెలిపారు. కొత్త సంక్షేమ పథకాలు, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు 2025 ఏడాది వేదిక కాబోతుందని ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర 2047 విజన్ సాకారమే లక్ష్యంగా 10 సూత్రాల ప్రణాళిక అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇటు ప్రజా సంక్షేమాన్ని, అటు రాష్ట్రాభివృద్ధిని రాష్ట్ర ప్రజలందరి సహకారంతో చేసి చూపిస్తామని తెలిపారు. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా మరో హామీ అమలుకు శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలో కొత్త ఏడాది ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అమలు చేయనుంది. ఇదే సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీ నేటి నుంచి అమలు కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల హామీ మేరకు ఏపీ నుంచి కొత్త ఏడాది వేళ కీలక హామీ అమలు మొదలుపెట్టింది. నేటి నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని పునః ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేస్తూ తాజా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2014-19 టీడీపీ హయాంలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించింది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ ఒడి అమలు కారణంగా ఇంటర్ విద్యార్థులకు ఈ పథకం నిలుపుదల చేసింది. ఈ పథకం నేటి నుంచి అమలు కానుంది. ఇక 2024 ఎన్నికల ప్రచారం వేళ తాము అధికారంలోకి వస్తే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. అందులో భాగంగా నేటి నుంచి ఈ పథకం అమలుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. వీటిలో సుమారు 1,00,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. 2024-25 సంవత్సరానికి 27.39 కోట్లు, 2025-26 ఏడాదికి 85.84 కోట్ల ఖర్చు అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. కొత్త సంవత్సరం మొదటి రోజు నుంచే ఈ కార్యక్రమం అమలు చేయాలని డిసైడ్ అయితే ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజన పథకం పేరు మార్పు చేస్తూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా ఖరారు చేసింది. ఇక అదే విధంగా విద్యార్థులకు అందించే మెనూలోనూ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. జోన్ల వారీగా మెనూ అమలుకు వీలుగా నిర్ణయాలు తీసుకుంది. ఏ జోన్లో ఏ మెనూ అమలు చేయాలో అధికారులు నిర్దేశించారు. దీని ద్వారా నాణ్యతతో కూడిన భోజనం అందించాలని స్పష్టం చేసింది. ఇక ఇప్పుడు ఇంటర్ విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన మెనూ విషయంలో ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. నేటి నుంచి ఈ నిర్ణయం అమలు కానుంది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏపీకి భారీగా పెట్టుబడులు రానున్నాయి. రాష్ట్రంలో 2,63,411 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా 1,82,162 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. తాజాగా సచివాలయంలో జరిగిన SIPB సమావేశంలో ప్రాజెక్టుల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే పలు సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. వాటిపై SIPB సమావేశంలో చర్చించారు. ఇక దరఖాస్తు చేసుకున్న ప్రాజెక్టుల్లో 9 కీలక ప్రాజెక్టుల స్థాపనకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు. ఈ 9 ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి 1,82,162 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. అంటే దాదాపు 2,63,411కు పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఇందులో ప్రధానంగా నెల్లూరు జిల్లా రామాయపట్నంలో 6,000 ఎకరాల విస్తీర్ణంలో 96,862 కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ ప్లాంట్ ను BPCL ఏర్పాటు చేయబోతుంది. దీని ద్వారా 2,400 మందికి ఉపాధి లభించబోతుంది. అలాగే విశాఖ మిలీనియం టవర్స్ లో 80 కోట్ల రూపాయల పెట్టుబడితో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు TCS ముందుకొచ్చింది. దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేశారు. దీని ద్వారా దాదాపు 2,000 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. టాటా, రిలయన్స్ లాంటి దిగ్గజ సంస్థలు క్లీన్ ఎనర్జీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నాయి. దీని ద్వారా లక్షలాది మంది ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడిదారులంతా ఆంధ్ర వైపు చూస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి నెల ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన రాయితీలు ఇస్తుండటంతో ఏపీ పారిశ్రామిక పాలసీ దేశాన్ని కూడా ఆకర్షిస్తోందని చెప్పొచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ లో నేషనల్ హైవేలు, రాష్ట్ర రహదారులపై ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. కొత్త జాతీయ రహదారులతో పాటుగా గతంలో ఉన్న హైవేలను విస్తరిస్తున్నారు. ఈ మేరకు తాజాగా మరో నేషనల్ హైవే విస్తరణకు టెండర్ల ప్రక్రియ మొదలైంది. కోస్తా ప్రాంతంలో కీలకమైన కత్తిపూడి ఒంగోలు జాతీయ రహదారిని 4 నుంచి 6 లైన్లుగా విస్తరించేందుకు కేంద్రం డిపిఆర్ సిద్ధం చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో డిపిఆర్ కోసం కన్సల్టెంట్ ఎంపికకు అధికారులు టెండర్లు ఆహ్వానించారు. ఇటీవల కేంద్ర జాతీయ రహదారులకు సంబంధించిన అధికారి ఏపీకి రాగా ఆయన కత్తిపూడి ఒంగోలు జాతీయ రహదారి 216 పై ప్రయాణించారు. ఈ క్రమంలో ఈ హైవే విస్తరణకు సూచనలు చేయగా అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడి నుంచి ప్రకాశం జిల్లా ఒంగోలు వరకు ఈ హైవే 390 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అందులో కత్తిపూడి కాకినాడ మధ్య 27.5 కిలోమీటర్ల మాత్రమే 4 లైన్లుగా ఉంది. మిగిలిన జాతీయ రహదారి 2 లైన్లు మాత్రమే ఉంది. అయితే 4 వరుసలు ఉన్న చోట 6 వరుసలుగా, 2 వరుసలున్న చోట 4 వరుసలుగా విస్తరించబోతున్నారు. ఈ హైవేలో కత్తిపూడి నుంచి మచిలీపట్నం బైపాస్ వరకు 229 కిలోమీటర్ల హైవేను విస్తరణ చేయాలని డిపిఆర్ కన్సల్టెంట్ ఎంపికకు టెండర్లు ఆహ్వానించారు. జనవరి 8 వరకు టెండర్ల దాఖలుకు గడువిచ్చారు. డిపిఆర్ కోసం ఎంపికైన కన్సల్టెంట్ సంస్థ 18 నెలల్లో డిపిఆర్ తయారు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇక రెండో దశలో మచిలీపట్నం బైపాస్ నుంచి ఒంగోలు వరకు 161 కిలోమీటర్ల విస్తరణకు డిపిఆర్ కోసం కన్సల్టెంట్ ఎంపిక కోసం త్వరలోనే టెండర్లను ఆహ్వానించనున్నారు. ఈ క్రమంలో డిపిఆర్లు పూర్తయితే కేంద్రం నుంచి నిధులు కేటాయించనున్నారు. మరోవైపు ఆకివీడు దిగమరు నేషనల్ హైవే విస్తరణ పనులు 3 ఏళ్లుగా కోర్టు కేసు కారణంగా ఆగిపోగా అందులోని భీమవరం బైపాస్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కొత్త అలైన్మెంట్ తో బైపాస్ కు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఇప్పటికే జాతీయ రహదారి 165 పామర్రు ఆకివీడు దిగమర్రు విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పామర్రు ఆకివీడు మధ్య 64 కిలోమీటర్ల 2 లైన్లుగా విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ విస్తరణలో భాగంగానే భీమవరానికి ఎడమవైపు 18 కిలోమీటర్ల బైపాస్ తో అలైన్మెంట్ రూపొందించారు. రాజమహేంద్రవరం రంపచోడవరం జాతీయ రహదారిని కూడా 2 వరుసలుగా విస్తరణ చేసేందుకు డిపిఆర్ సిద్ధం చేయనున్నారు. ఇక న్యూ ఇయర్ సందర్భంగా మద్యం షాప్ యజమానులకు కూడా శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మద్యం షాప్ యజమానులకు ఇచ్చే కమిషన్ ను 10.5 నుంచి 14% పెంచాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. గీత కులాలకు 10% మద్యం షాపులు కేటాయించాలన్నారు. దీనిపై వారం రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి 340 షాపులు కేటాయించనున్నారు. టెక్నాలజీ ద్వారా మద్యం అమ్మకాలు ట్రాక్ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. మరో ఎన్నికల హామీని నెరవేర్చేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మద్యం షాపుల్లో గీత కులాలకు 10% కేటాయించాలని వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఏపీ వ్యాప్తంగా మొత్తం 3396 మద్యం షాపులుండగా 10% అంటే 340 షాపులు గీత కులాలకు ఇస్తామన్నారు. గౌడ, శెట్టి బలిజ, షెగిడి, గౌండ్ల, కలాలి, శ్రీ సాయన, ఈడిగ, గామల్ల, బలిజ, యాత, సోంది వంటి కులాలకు రిజర్వేషన్ కింద 10% షాపులు కేటాయించనున్నారు. ఆయా కులాల సంఖ్య ఆధారంగా వారికి షాపులు కేటాయిస్తారని సమాచారం. ఫీజు చెల్లించి ఒక్కొక్కరు ఎన్ని షాపుల కోసమైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ షాపుల వాలిడిటీ 2026 సెప్టెంబర్ 30 వరకు ఉంటుంది. దీనిపై వివరాలు సిద్ధం చేసిన అధికారులు సమర్పించగా పరిశీలించిన సీఎం చంద్రబాబు నోటిఫికేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మద్యం రీటైల్ షాపులకు ఇచ్చే మార్జిన్ ను ప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకు మద్యం షాపులకు ఇస్తున్న 10.5% మార్జిన్ తో తాము నష్టపోతున్నామని మార్జిన్ పెంచాలని లిక్కర్ షాప్ యజమానులు కోరుతున్నారు. తెలంగాణలో ఇచ్చినట్టు ఏపీలో కూడా 14% మార్జిన్ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సమీక్షలో 99 రూపాయల మద్యం బాటిల్ అమ్మకాలపైన ప్రత్యేకంగా చర్చ జరిగింది. క్వార్టర్ 99 మద్యం అందుబాటులోకి తేవటంతో అనుకున్న స్థాయిలో ఆదాయం రావటం లేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 21% అమ్మకాలు అవే ఉన్నాయని నివేదిక సమర్పించారు. మిగిలిన 72% మద్యం బ్రాండ్ల ధరలు పొరుగు రాష్ట్రాల కంటే తక్కువగా అందిస్తున్న అమ్మకాలు తక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గినా తక్కువ రేటు మద్యం అన్ని చోట్ల అందుబాటులో ఉండాలని ఎక్సైజ్ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇక బెల్ట్ షాపుల విషయంలో కఠినంగా ఉండాలని, మద్యం తయారీ, సరఫరా, సేల్స్ టెక్నాలజీ సాయంతో పర్యవేక్షించాలని సూచించారు. హాలోగ్రామ్ ద్వారా మద్యం ఎక్కడ తయారైంది, ఎక్కడ అమ్ముతున్నారో కూడా తెలుసుకోవాలన్నారు. స్టాక్ వివరాలు తెలుసుకొని తప్పు జరిగితే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇతర రాష్ట్రాల మద్యం, నకిలీ మద్యం ఏపీకి రాకుండా చూడాలని సీఎం ఆదేశించారు. గత నెలల్లో బెల్ట్ షాపుల మీద 8,842 కేసులు నమోదు చేశారని, 26,000 లీటర్లు సీజ్ చేశారని అధికారులు తెలిపారు.
బెల్ట్ షాపుల విషయంలో ఉపేక్షించవద్దని, చర్యలు తీసుకోవాలని సూచించారు. నవోదయం 2.0 పేరుతో మద్యం అక్రమ తయారీని అరికట్టేందుకు, బెల్ట్ షాపుల నియంత్రణకు, మద్యం వల్ల కలిగే అనర్థాలకు వివరించేందుకు ప్రత్యేక కార్యక్రమం ప్రారంభిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అక్రమంగా మద్యం వ్యాపారం చేస్తున్న వారికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో వారి జీవితాల్లో మార్పులు తెచ్చే చర్యలు చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇక సీఎం చంద్రబాబు జోరు చూస్తుంటే 2025 ఇంకా అద్భుతంగా ఉండబోతోందని స్పష్టంగా తెలుస్తుంది. మార్చి నుంచి అమరావతి పునర్నిర్మాణ పనులు మొదలవబోతున్నాయి. దీంతో వచ్చే డిసెంబర్ నాటికి అమరావతి రూపురేఖల్లో స్పష్టమైన మార్పులు కనిపించే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రంలో మళ్లీ సానుకూల వాతావరణం నెలకొనడంతో పరిశ్రమలు, పెట్టుబడులు తరలి వస్తుండటంతో డిసెంబర్లోగా పారిశ్రామిక అభివృద్ధి కూడా కనిపిస్తుంది. విశాఖకు ఐటీ కంపెనీలను రప్పించేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చాలా గట్టిగానే కృషి చేస్తున్నారు. వారి ప్రయత్నాలు ఫలిస్తే ఐటీ రంగంలో మళ్లీ భారీ ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయి. మరోవైపు పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించాలని కూటమి ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంలో రాష్ట్రంలో పర్యాటక ఆకర్షణ కేంద్రాల అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. అప్పుడు పర్యాటకుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. కూటమి ప్రభుత్వం వీటన్నింటినీ సమర్థవంతంగా చేపడుతుందని, దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, రాష్ట్రం రూపురేఖల్ని సమూలంగా మార్చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక జగన్ జమిలి కలలు కంటున్నా మరో 4.5 ఏళ్ల వరకు ఎన్నికలు జరిగే అవకాశం లేదు. దీంతో కూటమి ప్రభుత్వం వద్ద పుష్కలంగా సమయం ఉంది. మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి మోదీ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది. దీంతో ఏ విధంగా చూసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2025 చాలా మంచి ఏడాదిగా నిలవబోతుందని సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా 2024లో ఆంధ్ర ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పుతో కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో జోరు చూపిస్తూ ఒక విజన్తో రాష్ట్ర భవిష్యత్తుకు బాట వేస్తుంది. దీంతో ఇక ముందు రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి విషయంలో ఆంధ్రాని ఎవడ్రా ఆపేదంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.